ఓకే షలన్, ఇప్పుడు మనం ఫేస్ వాల్యూ గురించి అలాగే ప్లేస్ వాల్యూ గురించి, ఓకే, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఓకే, వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? ఓకే, టెన్స్ ప్లేస్లో ప్రియాంక, 100 ప్లేస్లో నిహారిక, 1000 ప్లేస్లో షర్మిల. ఇప్పుడు రుష్మిక, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు? వన్స్ ప్లేస్ లో నువ్వు? టెన్స్ ప్లేస్ లో నువ్వు? 100 ప్లేస్ లో 1000 ప్లేస్ లో. ఓకే, ఇప్పుడు ప్రియాంక, ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ప్రియాంక ఉందనుకోండి, ప్రియాంక నువ్వు నిహారిక ప్లేస్లోకి వెళ్ళు. నిహారిక, నువ్వు ప్రియాంక ప్లేస్లోకి రా. ఇప్పుడు మీరు మారారు. ఓకే, ప్రియాంక నిహారిక ప్లేస్లోకి వెళ్ళింది, నిహారిక ప్రియాంక ప్లేస్లోకి వెళ్ళింది. అప్పుడు ఏం మారింది? ఏం మారాయి చెప్పండి? ప్లేసెస్ మారాయి, కానీ ఫేస్ వాల్యూ మారిందా? మీ మీ నేమ్స్ మారాయా? నిహారిక ప్రియాంక అయిందా? ప్రియాంక నిహారిక అయిందా? అవ్వలేదు కదా. మీరే మీ ఎప్పుడు నేమ్స్ అనేవి ఎప్పుడు మారవు, ఫేస్ వాల్యూ ఎప్పుడు మారదు, ప్లేస్ వాల్యూ అనేది మారుతుంది. ఇప్పుడు ప్రియాంక, ఇందాక నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు? ఇప్పుడు నువ్వు నిహారిక ఇందాక ఏ ప్లేస్లో ఉన్నావు? ఇప్పుడు అప్పుడు ఏమైంది? చేంజ్. ఏం చేంజ్ అయింది? ప్లేస్ వాల్యూ ఏమైంది? చేంజ్ అయింది. ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, కానీ ఫేస్ వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలంటే 2, 4, 5, 6. ఇప్పుడు నెంబర్ రుష్మిక 6, 5, 4, 2. ఇప్పుడు అది ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలి కదా. ఇప్పుడు అది మీరు చదవండి అమ్మా. అదేంటి? 2 ఏ ప్లేస్లో ఉంది? నువ్వు చెప్పమ్మా. 2456. ఇప్పుడు 2000 ప్లేస్లో ఉంది. 4 100 ప్లేస్ లో, 5 10 ప్లేస్ లో, ఏంటి ఇంకా 6 వన్స్ ప్లేస్. అది ఎలా చదివే చెప్పండి? 2000, 400, 5, 10, 6, 1. అది. ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఫామ్లో ఎలా రాస్తారు? 2400, 5 10s ప్లస్ 1s. రైట్, అలా. ఓకే, ఇప్పుడు 4కి అండర్లైన్ ఉందనుకోండి, అక్కడ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 4కి అండర్లైన్ ఉంది. ఓకే, దానికి ప్లేస్ వాల్యూ ఎంత? ప్లేస్ వాల్యూ 100 ప్లేస్ వాల్యూ. ఓకే, ఫేస్ వాల్యూ 4 అవుతుంది.